अस्या व्याप्तं पुष्पन्मनिजा अहुन्मनिजा सर्वमनिजा व्यापारायितुर्वागामिनिजा भवननिजा कार्यदिग्विजया भवतिस्तु तदास्तु भवन्येव सर्वमद्धमायत्यभिगमनपति बाबू खबर क्या है శంకుస్థాపన కార్యక్రమాలు చేసినటువంటి మన అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు టింకు టింకు మైకి టింకు 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 మోడడు ఎక్కడ ఉన్నారు సెట్ చేసుకోవాలి థ్యాంక్ యూ బ్రో మనగా ఉంది. సభకు నమస్కారం. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మానసిక పుత్రిక ఈ రైతు బజార్ వ్యవస్థ మరి మనకి ఎంతో ప్రాముఖ్యత గల గుంటూరు పట్టణంలో ఇప్పటి వరకు కూడా ఒక ప్రధానమైనటువంటి రైతు బజారు లేక ఇటు కన్స్యూమర్స్ అటు రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్న దృశ్య. మరి ఈ రైతు బజార్ గుంటూరులో 2012లోనే స్టార్ట్ చేసినప్పటికీ ఒక పర్మనెంట్ రైతు బజార్ లేక గుంటూరు నగర ప్రజలు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా మళ్ళా 2015వ సంవత్సరంలో పట్టాపురంలో ప్రారంభించుకున్నప్పటికీ అనివార్య కారణాలు కోర్టు కేసుల వల్ల దాన్ని అక్కడి నుంచి తీయాల్సి వచ్చింది. అప్పటి నుంచి కూడా ఈ రైతు బజార్ మన ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఏది వస్తువులు లేకుండా పట్టాల పందిలో రైతులు మార్కెట్ కమిటీ నిధులతో 2 కోట్లతో ఈ రోజు ఇది ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది. ప్రారంభోత్సవం నిర్దిష్టమైన కాల పరిమితిలో పూర్తి చేసుకునేటట్టు కూడా మేము ప్లాన్ చేశాం సార్.
మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షతతో ఎంతవలసిందిగా మార్కెట్ యార్డ్ చైర్మన్ గారిని కోరుతున్నాం. సుబ్బారావు గారు. నమస్కారం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కేంద్ర మంత్రివర్యులు పెద్దలు తమ్మసాని చంద్రశేఖర్ గారికి, స్థానిక శాసనసభ్యులు లేడీ ఎమ్మెల్యే సోదరి ఉమాదేవి గారికి, సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పిల్లి మాణిక్యాలరావు గారికి, జనసేన పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర గారికి, సీనియర్ జనసేన పార్టీ నాయకులు కోల్పోయిన శ్రీనివాసరావు గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి ఈశ్వర్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మేము మా పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇక్కడ రైతు బజార్కి 2 కోట్లు శాంక్షన్ అయింది. కార్పొరేషన్లో అడ్వాన్స్ పర్మిషన్ పెండింగ్ ఉందని తెలిసింది. ఆ క్రమంలో మినిస్టర్ గారి దృష్టికి, స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి, అప్పుడు ఉన్నటువంటి మేయర్ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి టెక్నికల్ గా ఉన్నటువంటి సమస్యల్ని అధిగమించి దీన్ని శంకుస్థాపన తర్వాత నేను ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ గా వాళ్ళకు వెళ్ళిపోతాను సార్. ఇక్కడ తర్వాత ఇది కూరగాయల మార్కెట్, ఫ్లవర్ మార్కెట్ కూడా 1 టౌన్కి వెళ్ళాల్సి వస్తుంది. 2 టౌన్ మొత్తం. ఒకవైపు ఫ్లవర్ మార్కెట్, ఇంకోవైపు ఫ్రూట్ మార్కెట్, ఇది వెజిటబుల్ మార్కెట్ గా చేస్తే నగరానికి నడిబొడ్డులో ఉన్నటువంటి ఈ ప్లేస్ కి మంచి ఆదరణ ఉంటుంది, ప్రజలందరికీ సౌకర్యవంతంగా ఉంటుంది. దానికి కార్పొరేషన్ నుంచి పర్మిషన్ ఇప్పించినట్టయితే మా డిపార్ట్మెంట్ నుంచి కన్స్ట్రక్షన్ చేపట్టి తదుపరి దాన్ని శుభ్రంగా ఉండే విధంగా, హైజీనిక్ గా ఉండే విధంగా G+2 కూడా స్ట్రక్చరల్ కూడా G+2 ఉండే విధంగా, లిఫ్ట్ స్టేర్ కేస్ ఉండే విధంగా డిజైన్ చేయించినాము. దానికి అనుమతులు ఇప్పిస్తే భవిష్యత్తులో ఇక్కడ అందమైనటువంటి హై స్పెషాలిటీ రైతు బజార్ని వైజాగ్ లో ప్రస్తుతం ఇప్పుడు వైజాగ్ లో ఉంటున్నారు. ఇంకా చూడలేదు, మేము కూడా చూడాలనుకుంటున్నాం. అదే విధంగా దాన్ని మించే విధంగా ఇక్కడ రైతు బజార్ ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాజే వెంకటేశ్వర గారు మాట్లాడాల్సిందిగా కోరుతాను. ఈనాటి ముఖ్య అతిథులు పెద్దలు కేంద్ర మంత్రివర్యులు చంద్రశేఖర్ గారికి, కృష్ణ నియోజకవర్గ ఎమ్మెల్యే సోదరి మాధవ్ గారికి, తెలుగుదేశం సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గారికి, తెలుగుదేశం గుంటూరు జిల్లా అధ్యక్షుడు మాణిక్యాలరావు గారు, అలానే జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ ఓర్మాన శ్రీనివాస్ యాదవ్ గారికి, కోటూరు కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వర్ గారికి, మార్కెట్ డైరెక్టర్ శ్రీనివాస్ గారికి అందరూ కూడా నమస్కారాలు తెలుసుకుంటాం. ముందుగా మార్కెట్ చైర్మన్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే వచ్చిన అనంతకాలంలోనే ఒక మంచి నిర్ణయం తీసుకుని ఉన్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా వెళ్తున్నందుకు వాళ్ళ పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, దానికి సహకరించినటువంటి పెద్దలు కేంద్ర మంత్రివర్యులు చంద్రశేఖర్ గారికి, అలానే ఎమ్మెల్యే గారు మాధవ్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ఒకటే ప్రజలందరూ కూడా చెప్పేది కూటమి తరపు నుంచి మీరు నమ్మి 124 సీట్లు ఇచ్చారు కూటమికి. మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నిరంతరం కూడా ఏ రకంగా ప్రజల కోసం అభివృద్ధి చేయాలి, ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచనతోనే కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి గమనించి రానున్నటువంటి స్థానిక ఎలక్షన్స్ లో మీరు కనుక కూటమిని ఆశీర్వదిస్తే గుంటూరు నగరాన్ని మరింతగా అభివృద్ధి చేసుకునేటటువంటి ఒక అవకాశం మీరు కల్పించడంలో అవుతారు. కాబట్టి గుంటూరు ప్రజలందరూ కూడా ఒకసారి ఆ దిశగా ఆలోచన చేయమని చెప్పేసి కోరుకుంటూ, మరొకసారి వైషాప్ లో ఉందని చెప్పి ఇప్పుడే మన చైర్మన్ గారు చెప్పడం, ఖచ్చితంగా ఏదైనా ఈ ప్రాంతంలో కూడా వెళ్ళాలంటే బస్ స్టాండ్ దాకా కూడా ఉన్నటువంటి పూల మార్కెట్ కి వెళ్ళవలసిన ఆవశ్యకత ఉంది.
సో ఖచ్చితంగా ఇక్కడ అది కూడా ఏర్పాటు చేయడం అనేది మీ యొక్క ఆలోచన విధానం కరెక్ట్ అని మాకు కూడా అనిపిస్తుంది. ఖచ్చితంగా దానికి ఆ దిశగా కూడా ఇద్దరు కూడా ఎమ్మెల్యే గారు ప్లస్ కేంద్ర మంత్రివర్యులు కూడా ఆ దిశగా ఆలోచన చేస్తే అదొక మంచి ఆలోచన అని చెప్పేసి నాకు కూడా అనిపిస్తుంది. ఖచ్చితంగా మార్కెట్ పెట్టడం కాదు, పెట్టిన తర్వాత చూస్తాం కొన్ని చోట్ల క్లీన్నెస్ లేక ఎలా అవుతుందో. కానీ ముందు ఇక్కడ మనం ప్రయారిటీ ఇవ్వాల్సింది క్లీన్నెస్ కి ముందు ప్రయారిటీ ఇవ్వండి. మీరు ఆ క్లీన్లీనెస్ చూసుకున్న తర్వాతే ఏదైనా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ శానిటేషన్ కూడా అవసరం. అది చూస్తున్నాం ఇప్పుడు పక్కన ఉన్న రైతు పదార్థాలు దగ్గరికి వెళ్తే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. కానీ అది లేకుండా అవాయిడ్ చేయడం కోసం ఇక్కడ మీరు నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణాన్ని అన్ని రకాలైనటువంటి ఏమంటాం ఫెసిలిటీస్ తో కనుక మీరు నిర్మించినట్లయితే ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ మంచిగా షాపింగ్ చేసుకున్నట్టే కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా కూడా ఆలోచన చేయాలని చెప్పేసి నాయకులందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి కూడా మరి మున్సిపల్ కమిషనర్ గారు కూడా రాలేదు, వస్తే బాగుండదు అనిపిస్తుంది. అదొకసారి ఆయన కూడా వస్తే మనం కొన్ని చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇలాంటి దాంట్లో పాత్ర ఉంది అక్కడ. మరి ఎందుకు రాలేదో అదొకసారి అధికారుల దృష్టిగా తీసుకెళ్దాం. ఏదైనప్పుడు కూడా సమన్వయం అవసరం ఖచ్చితంగా. ఎందుకంటే రాజకీయ నాయకులతో అధికారులు సమన్వయం లేకుండా పోతే ఏం జరుగుతుందో కూడా చూస్తున్నాం. అధికారులు వాళ్ళ ఇష్టానికి వెళ్తే ఏం జరుగుతుందో కూడా నిన్న మొన్న కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినటువంటి సందర్భాలు చూసాం. కాబట్టి ఒకసారి అందరూ కూడా సమన్వయంతో వెళ్ళవలసిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఆ విధంగా వెళ్ళాలని చెప్పేసి అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశం కల్పించినటువంటి చైర్మన్ గారికి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. వెంకటేశ్వర గారు మీకు తెలిసి ఉండకపోవచ్చు, యాక్చువల్ గా కమిషనర్ గారికి కలెక్టర్ గారికి నేనే చెప్పాను. ఎందుకంటే మేము ఎప్పుడు ఈ కార్యక్రమాలన్నింటిలో పాల్గొంటాం. అదేవిధంగా ఇక్కడ ముఖ్యమంత్రి గారు ప్రోటోకాల్ తోటి చాలా ప్రోగ్రామ్స్ లో ఉంటారు. మా ప్రోగ్రామ్స్ అన్నిటి మీరు ఫాలో అయిపోతా ఉంటే యాక్చువల్ వర్క్స్ జరగవు. కాబట్టి అవసరం అయితే తప్పించి మీరు రావట్లేదని నేనే చెప్పాను. అందుకని పాప ఆయన వచ్చినట్టు లేరు. బాగా కష్టపడుతున్నటువంటి వ్యక్తి కమిషనర్ గారు. బట్ ఈ విషయంలో మీరు అన్నట్టు కోఆర్డినేషన్ అవసరం. కాబట్టి అక్కడక్కడ ఆలోచించి దేనికి అవసరమో దానికి వచ్చే విధంగా చేద్దాం. థ్యాంక్ యూ. వెంకటేశ్వర గారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు టి మాణిక్యాలరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. రైతు బజార్ శాశ్వత భవనానికి శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, స్థానిక ఎమ్మెల్యే మాధవి గారికి, ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గారు, అట్లాగే సోదరుడు జనసేన అధ్యక్షులు వెంకటేశ్వర గారు, శ్రీనివాస్ గారు, ముఖ్యంగా మా మిత్రుడు అన్న కుర్ర అప్పారావు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి రైతు బజారు ఉద్దేశం మీ అందరికీ తెలుసు. రైతులు పండించుకున్నటువంటి పంటని డైరెక్ట్గా ఒక చోటుకు వచ్చి కూర్చొని మధ్యవర్తులు లేకుండా అమ్ముకుని లాభం పొంది వాళ్ళ జీవనోపాధి బాగుపడాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆనాడు రూపకల్పన చేశారు. గుంటూరులో శాశ్వత భవనం లేక అనేక చోట్లకి ఇది మారినటువంటి పరిస్థితి కూడా మీరు అందరూ చూశారు. కానీ కమ్మసారి గారు అట్లాగే మా సోదరి ఎమ్మెల్యే గారు వారిద్దరి ప్రోత్సాహంతో అట్లాగే చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత, మిర్చి యార్డ్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మా సోదరుడు కుర్ర అప్పారావు గారు వీళ్ళు సారథ్యంలో ఇక్కడ ఒక శాశ్వత భవనాన్ని నిర్మించుకోవడం అనేది చాలా సంతోషం. రైతులకి, డ్వాక్రా గ్రూపుల వారికి ఇది చాలా మేలుకరంగా ఉంటుంది. 2 కోట్ల రూపాయలు ఈ భవన నిర్మాణం కోసం మిర్చి యార్డు కేటాయించడం అనేది చాలా అభినందనీయం. త్వరగతిన ఇది అవుతుంది. గతంలో లాగా ఏదో మార్చి శంకుస్థాపన చేసి వదిలేయటం కాకుండా మరి పని అయ్యేదాకా మా పెద్దలు గౌరవ మంత్రివర్యులు వదిలే పరిస్థితి కాదు. అత్యంత త్వరలోనే దీన్ని ప్రారంభోత్సవం కూడా చేసుకుని ఇక్కడ నుంచి కార్యకలాపాలు సాగుతాయి. ఇలాంటి కార్యక్రమంలో భాగస్వామ్యం చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ నమస్కారం ముగిస్తూ ఉన్నాను. సీనియర్ జనసేన పార్టీ నాయకులు గోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు, స్థానిక శాసనసభ్యులు, పాలిట్ బ్యూరో సభ్యులు, అతి చిన్న వయసులోనే పాలిట్ బ్యూరో సభ్యులుగా ఎంపికయ్యి ఆమె సత్తా చాటున్నటువంటి స్థానిక శాసనసభ్యులు మాధవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథి కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈరోజు కృష్ణనగర్ రైతు బజార్ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు. 2 years బ్యాక్
క్యాంపెయినింగ్ లో భాగంగా ఈ ప్రాంతం అంతా తిరుగుతున్నప్పుడు ఈ రైతు బజార్ కూడా మేము రావడం జరిగింది. అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో రైతు బజార్ ఉంది. పట్టాభిపురంలో చాలా చక్కగా నిర్వహించబడే ఈ రైతు బజారు అప్పట్లో ట్రాఫిక్ సమస్యలు కావచ్చు, ఇంకాస్త అభివృద్ధి చెందాలి అన్న ఉద్దేశంతో అక్కడి నుంచి ఈ కృష్ణనగర్ కి ఈ ప్రాంతం కమ్మ జనసేవ సమితి ఆపోజిట్ లో ఉన్న ఈ ప్రాంతంలోకి షిఫ్ట్ చేయబడింది. అయితే అప్పటి నుంచి కూడా ఒక మంచిగా స్ట్రక్చర్డ్ ఫామ్ తీసుకొని రైతులకి ఇబ్బంది లేకుండా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేయాలి అని అనుకుని కొన్ని ప్రతిపాదనలు చేసి దాదాపుగా 2 కోట్ల రూపాయల ఎస్టిమేషన్స్ తో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలి అని చెప్పి అనుకోవడం జరిగింది. అయితే మనందరం చూసాం గత పాలకుల యొక్క నిర్లక్ష్యానికి గురైన వాటిల్లో ఇది కూడా ఒకటి. ఎంత దారుణంగా నిర్లక్ష్యానికి గురైందంటే మీ క్యాంపెయినింగ్ వచ్చినప్పుడు కుక్కలు తిరుగుతూ ఎందరో ఆడవాళ్ళు ఇక్కడ స్టాల్స్ పెట్టుకొని రైతులందరూ ఉంటున్నప్పటికీ కూడా వాళ్ళ కనీస సౌకర్యాలు లేని పరిస్థితి, మంచినీటి సౌకర్యం ఉండేది కాదు, టాయిలెట్స్ ఉండేవి కాదు. అది కాక ఇక్కడ స్థానికంగా ఉన్న చిన్న స్టేడియం లాంటి దాంట్లో చాలా మంది అసాంఘిక కార్యకలాపాలు చేపడతా దీనికి ఒక వాచ్మెన్ లేక గేట్లు ఓపెన్ చేసి అలా ఎంతో ఇబ్బందిగా ఉండేది. ఎప్పుడు మేము విజిటింగ్ వచ్చినా కూడా ప్రప్రథమంగా వాళ్ళు ఇదే కోరుకునేవాళ్ళు, మాకు కనీసం ఇక్కడ ఒక గేట్ ఏర్పాటు చేయాలి, ఒక సెక్యూరిటీ ఉండాలి. సాయంత్రం అయితే చాలా ఇబ్బందికరంగా ఉంది, ఆడవాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి వర్షాకాలం అయితే మాకు టెంపరీగా రేపేదో పర్మనెంట్ గా స్టాల్స్ వేస్తారు అన్న నేపథ్యంలో మాకు ఎలాంటి అభివృద్ధి చేయడం లేదు ఈ ప్రాంతంలో. వర్షాకాలం వస్తే పూర్తిగా కాయగూరలన్నీ కూడా తడిచిపోతూ మేము నీళ్ళల్లో తడుస్తూనే ఇక్కడ వ్యాపారం చేయాల్సి వస్తుంది అని చెప్పి సమస్యలన్నీ మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కొనుగోలుదారులను కూడా అడిగినప్పుడు ఎంతో బాగా నిర్వహించబడే ఈ రైతు బజారు ఇప్పుడు నిరాదరణకు గురయ్యి మేము లోపలికి రావాలంటే కూడా మోకాళ్ళ లోతు నీళ్లతో మేము దాటుకొని రావాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు మా స్థానిక కార్పొరేటర్ మరియు డివిజన్ ప్రెసిడెంట్ అయిన మా శ్రీనివాస్ అన్న గారికి చెప్పినప్పుడు కూడా ఆయన తమ సొంత డబ్బులతో ఇక్కడ గ్రావెల్ అంతా కూడా తోలి కాస్త సౌకర్యంగా అందించడం జరిగింది. ఆ తర్వాత శానిటేషన్ చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితిని కూడా గమనించి నాటి కమిషనర్ గారిని కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి అని చెప్పి ఇక్కడ ఒక డెడికేటెడ్ శానిటరీ ఇన్స్పెక్టర్ ని కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసిన పరిస్థితులు మేమందరం చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ మాత్రం కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ మరి దీని క్రెడిట్ మాత్రం మన కుర్రా అప్పారావు గారికే వెళ్తుంది. ఎందుకంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా దీని మీద ఎంతో కృషి చేసి యుద్ధ ప్రాతిపదికన ఇందాకే చెప్తున్నారు ఇంకొక 2-3 రోజులు ఉంటే దీనికి కేటాయించిన ఈ నిధులన్నీ కూడా దుర్వినియోగం అయిపోయాయి, మురిగిపోయాయి అని. అంత యుద్ధ ప్రాతిపదికన ఈ నిధులన్నింటినీ కూడా ఇక్కడ ఉపయోగపెట్టేలాగా ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం, అన్ని శాంక్షన్స్ ఇప్పించడం, దానికి మాకు నిరంతరం సహాయ సహకారాలు కేంద్ర మంత్రి వర్యులు మాకు అందించడం చాలా శుభ పరిణామం. కూటమి ప్రభుత్వం అంటేనే ఒక కోఆర్డినేషన్ తో డెవలప్మెంట్ కోసం ముందుకు వెళ్తూ ఉంది. నేటి శానిటేషన్ పరిస్థితి కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమంలో ముందుకెళ్తున్న విధానం కానివ్వండి, అన్ని కూడా సమర్థవంతంగా జరుగుతున్నాయనే చెప్పొచ్చు. అయితే స్థానికంగా ఇంత పెద్ద మార్కెట్ ఉంటున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళకు కూడా కొంత అనుమానాలు రావచ్చు. మరి నిత్యం ఏదో ఒక బళ్ళు తిరుగుతూ ఉంటాయి, మాకు ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమోనని అన్ని ఆలోచన చేసే పార్కింగ్ ఏరియాని చాలా సౌలభ్యకరంగా డిజైన్ చేయడం జరిగింది. దాదాపుగా 100 స్టాళ్లతో ఇది ఏర్పాటు చేస్తూ 2 బిల్డింగ్స్ 2 స్టైర్ బిల్డింగ్ గా కూడా దీన్ని కన్స్ట్రక్ట్ చేయబోతూ ఇక్కడ ఉన్న మన రైతు బజార్కి కొనుగోలుదారులు అట్ ద సేమ్ టైం వినియోగదారులు అట్ ద సేమ్ టైం మన వెండర్స్ అందరికీ కూడా టాయిలెట్ ఫెసిలిటీ కానివ్వండి, కూరగాయలు పెట్టుకోవడానికి ఈవో కూలెంట్ స్టోర్ రూమ్స్ కానివ్వండి, ఇలాంటి అన్నిటి మీద కూడా చాలా జాగ్రత్త తీసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా మెయింటెనెన్స్ కూడా జనరల్ గా ఇలాంటివన్నీ మెయింటెనెన్స్ జిఎంసీ వారికి వదిలేయడం, అవి మరి సరిగా నిర్వహించబడట్లేదు అని చెప్పి ఒక బాధ కూడా స్థానికంగా వ్యక్తం అవుతుంటది. అలాంటి ఏ అనుమానాలు లేకుండా దీని పూర్తి బాధ్యత కూడా ఏఎంసీ వాళ్ళే మెయింటైన్ చేయడానికి ముందుకు రావడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి రానున్న రోజుల్లో మరి ఇందాక అప్పారావు గారు అడిగినట్టుగా ఇక్కడ పూల మార్కెట్, పళ్ళ మార్కెట్ కూడా ఇక్కడే ఉంటే బాగుంటుందని అడిగారు. వారి ప్రతిపాదన కూడా మేము కమిషనర్ గారి దృష్టికి తీసుకొని అది సాధ్యపడేలాగా ప్రయత్నాలు చేస్తాము. దానికి పూర్తి సహాయ సహకారాలు మాకు ఎంపీ గారు అందిస్తారని చెప్పి మేము ఆశిస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ మరియు మీడియా మిత్రులకి, అతిథులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ
సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ పెద్దలు ఇప్పుడు కాదు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. సభకి నమస్కారం. ఈరోజు ఈ ప్రాంతంలో రైతు బజార్లు ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే చాలా సంవత్సరాలు ఈ సైటు మున్సిపాలిటీతో లేకపోతే ప్రైవేట్ వాళ్ళతో అర్థం కానటువంటి పరిస్థితుల్లో గతంలో నాకు తెలిసినంత వరకు 50 సంవత్సరాల నుంచి దీని మీద డిఫరెంట్గా ఫైటింగ్ జరుగుతూ ఉండేది. అనుకూలంగా ఉన్న నాయకులందరూ కూడా దీంట్లో బాగా అయ్యేటానికి ప్రయత్నించేవాళ్ళు. కానీ అదృష్టవశాత్తు ఏంటంటే టూ టౌన్ ఏరియాలో మరి అదేవిధంగా ఎన్టీఆర్ స్టేడియం కూడా గతంలో ప్రయత్నం 94లో చేస్తే ఆ రోజున అందరం ప్రతిఘటించి ఆ సైట్ని కాపాడుకోవటం ఈ రోజున గుంటూరు టూ టౌన్లో తలమానికంగా అవడానికి కారణమైంది. అదేవిధంగా ఈ రోజున మాధవ్ గారి అదేవిధంగా కేంద్ర మంత్రి పెన్సాని చంద్రశేఖర్ గారి నాయకత్వంలో ఇక్కడ ఒక మంచి రైతు బజార్ను ఏర్పాటు చేసుకునే అవకాశం, దానికి వాళ్ళ చేసిన సంకల్పానికి శ్రీకారం చుట్టినటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ అప్పర్ గారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుసుకుంటాను. ఇది ఒక మంచి ప్రదేశం, మంచి అందరికీ సంబంధించిన సెంటర్లో ఉన్నటువంటి ప్లేస్. ఈ ప్లేస్లో మరి మార్కెట్ యార్డ్ ద్వారా నిధులు కేటాయించి అత్యున్నతమైనటువంటి రైతు బజార్గా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ అదేవిధంగా ఫ్యూచర్లో కూడా ఫ్లోరికల్చరు అదేవిధంగా హార్టికల్చర్ సంబంధించిన ఇది కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్తున్నాను. వెజిటబుల్ మార్కెట్తో పాటు చాలా సంతోషం అని చెప్పి మీకు మనం చేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం. పెద్దలు కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాట్లాడిపోయే ముందు ఒక చిన్న విన్నపం సార్. ఇప్పుడు ఈ పక్క కుందల రోడ్డుకి ఈ పక్క గార్డెన్ సెంటర్కి ఈ 2 స్థలాలు కార్పొరేషన్ నుంచి ఇచ్చినట్టయితే ఈ మిగిలిన ఫ్రూట్ మార్కెట్ ఫ్లవర్ మార్కెట్ రెండింటికి ఉంటుంది. ఈ 3 పక్కల రోడ్డు ఉంటుంది. 3 పక్కల పార్కింగ్ కూడా ప్రాబ్లం లేకుండా డిజైన్ చేస్తే చాలా అందమైనటువంటి రైతు బజారు రాష్ట్రంలో గుంటూరు అంటే మిర్చి అంటారు. దాన్ని ప్రతిబింబించేలాగా వై జంక్షన్ లో డిజైన్ చేయించాం సార్. ఒకసారి అది కూడా అమలు అయ్యేలాగా పర్మిషన్ ఇప్పించినట్టయితే వాటి నిర్మాణం గుంటూరుని ఎంట్రీ కూడా అందంగా తయారు చేయించాం సార్. పెద్దలు కేంద్ర మంత్రివర్యులు ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. 5 ప్రాంతాలు తిరిగి 5 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పురుడు పోసుకుంటున్నటువంటి ఈ రైతు బజార్. 1999లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతో వచ్చినటువంటిది రైతు బజార్. రైతులను కొనుగోలుదారులను డైరెక్ట్గా అనుసంధానం చేస్తూ మధ్యవర్తులు లేకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా మనుషుల జీవనానికి దగ్గరగా ఉండే విధంగా రైతు బజార్లు చేయాలనేటువంటిది ఆ రోజుల్లో ఒక గొప్ప ఆలోచన. గుంటూరు ప్రాంతంలో ఉన్నాయి రైతు బజార్లు. అయితే ఈ 3 కూడా ఎక్కడా కూడా ఒక మంచి భవనాలు కానీ ఒక ఆధునికత వీళ్ళందరూ చెప్పినట్టు ఒక పార్కింగ్ ప్లేస్ కానీ టాయిలెట్స్ కానీ ఇవన్నీ లేకపోవటం, రకరకాలుగా ఇబ్బందులు హైజీనిక్గా ఉండకపోవటం వల్ల అంతగా ఉపయోగపడకపోతూ ఉన్నాయి. అయితే మొట్టమొదటిసారిగా దీనికి ఇప్పుడు దాదాపు 4 కోట్ల రూపాయల గవర్నమెంట్ ల్యాండ్, మున్సిపాలిటీ ల్యాండ్
2 కోట్ల రూపాయలతోటి కన్స్ట్రక్షన్, దాదాపు 6 కోట్ల రూపాయలతోటి ఒక 11,000 స్క్వేర్ ఫీట్, దాదాపుగా 90 వచ్చేటప్పటికి స్టాల్స్ ఉండే విధంగా, ఒక 10 షాపులు ఉండే విధంగా, ఇందులో 70 వచ్చేటప్పటికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కానీ, రైతులు కానీ, అదేవిధంగా 30 వేరే కమర్షియల్ షాప్స్, 10 కమర్షియల్ షాప్స్, రైతు షాపులు 60, డ్వాక్రా షాపులు 30, కమర్షియల్ షాప్స్ 10, మొత్తం 100 షాపులు ఉండే విధంగా ఇది నిర్మాణం జరగబోతా ఉంది. ఇది G+1కు తగ్గట్టుగా డిజైన్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ G+2 చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికి గ్రౌండ్ ఫ్లోర్తో ఆపరేట్ చేసి మిగిలిన ల్యాండ్ కూడా వస్తే దీన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలనేది ఆలోచన. ఇందులో మెయిన్ ఇన్ని రోజులు రాకపోవడానికి రకరకాల కారణాలు, లోకల్ రాజకీయాలు, అదేవిధంగా మున్సిపాలిటీ కోఆర్డినేషన్ లేకపోవడం. అంటే ఎగ్జాంపుల్ మీకు ఇది 2 కోట్లు డబ్బులు శాంక్షన్ అయినా మున్సిపాలిటీ స్థలం అవ్వటం, మున్సిపాలిటీ స్థలం ఇవ్వాలంటే ఈ స్థలం కాదు ఇంకో స్థలం ఇస్తాం అని అక్కడ వాళ్ళు సహకరించకపోవటం, సరే అట్లా కాదు ఫైనల్గా లీజుకి ఇవ్వండి అంటే దానికి మళ్ళీ రెంట్ పెట్టడం, మళ్ళీ రెంట్ కాదు ఇది మనం ఇచ్చేది గవర్నమెంట్కి అది ఫ్రీ చేయమంటాం, ఇట్లా రకరకాలుగా డిస్కషన్స్ అయిన తర్వాత ఫైనల్గా ఈ రోజున అంటే ఈ రోజు ఇది జరుగుతూ ఉంది. ఇది కూడా కేవలం కోఆర్డినేషన్ మిస్ అవటం వల్ల మాత్రమే ఎన్ని రోజులు జరిగింది. మీరన్నా ఇందాక మాధవి గారు చెప్పినట్టు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సమస్యను నాకు మాధవి గారు తీసుకొచ్చారు. అయితే అప్పారావు గారు దీన్ని ఇప్పుడు ఈ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఫాస్ట్గా చేయాలని చెప్పి 1-2 సార్లు వాళ్ళు వెంటబడటం వల్ల మా వాళ్ళు అందరూ కూర్చొని దీన్ని ఒక స్టేజ్కి తీసుకొచ్చారు. ఇదే కాదు అప్పారావు గారిని అభినందించాలి. మిర్చి యార్డ్లో జరుగుతున్నటువంటి చాలా విషయాలు ఉన్నాయి, వాటన్నిటినీ కూడా నా దగ్గరికి అదేవిధంగా లోకేష్ గారి దగ్గరికి తీసుకొచ్చి ఒక సమన్వయంతో ముందుకు తీసుకువెళ్ళి, అంటే పదవి ఇద్దరు మాధవి గారు వారు ఇద్దరు పదవిని ఒక అలంకారంగా కాకుండా బాధ్యతగా తీసుకొని ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. వారిద్దరికి ఆ విధంగా పనిచేస్తే ప్రజల్లో ఎప్పుడు మంచి పేరు ఉంటుంది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో 9 నెలల్లో కంప్లీట్ చేస్తా అన్నారు. మెయిన్ 9 నెలలు, 1 నెల అటు ఇటు అయినా పర్లేదు కానీ నీట్గా క్వాలిటీ ఉండే విధంగా చేసి ఆ బాత్రూమ్లు అవన్నీ కొంచెం విశాలంగా ఎక్కువ మందికి ఉపయోగపడే విధంగా చేసి 10 మందికి ఉపయోగపడే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రాజేంద్ర ప్రసాద్ గారికి, జనసేన బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలకు మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ఎంతో ముగిస్తుంది.